నమస్కారం ముల్లపూడి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. ఆగస్టు 11వ తేదీన మాస శివరాత్రి అయితే రాబోతుంది. ముఖ్యంగా ఈ మాస శివరాత్రికి చాలా విశేషమైనటువంటి విశిష్టత ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆ రోజు ఏం చేయాలంటారు? ప్రతి మాస శివరాత్రి కూడా చాలా విశేషమైనటువంటిదే. మనకి 12 మాస శివరాత్రులు వస్తాయి. ఆ మాస శివరాత్రులకి చక్కగా మహాశివరాత్రి చాలా విశేషమైనటువంటిది. వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అంటూ ఆ రోజు శివుణ్ణి ఆరాధన చేసుకోవాలి. మాస శివరాత్రి రోజున మనకి శివరాత్రి రోజున అభిషేకాలు చేసుకుంటాం. మామూలుగా అయితే శుద్ధోదక జలంతో చాలు. అభిషేకం అంటేనే శుద్ధోదక జలం, నీళ్లతో, మంచి నీళ్ళని. కానీ మరి అందరూ కూడా ఈ యొక్క పంచామృతాలతో చేసే సాంప్రదాయం పాతకాలం పూజారులు మనకు పెట్టారు. సో నేను ఊరికనే శుద్ధోదక జలం చాలరా నాయన అంటే శ్రీకాకుళం నుంచి మొత్తం తీర్థయాత్రలు వేస్తాడనమాట. హర హర మహాదేవ్ అంటున్నాడు, బిల్డప్ పంతులు అని ఉంటాడు. మొత్తం మానస సరోవరాలు అవన్నీ వేస్తూ డబ్బుల కోసం వెళ్తూ, అదేంటి గురుగారు మా పంతులు గారులు ఈ యొక్క పంచామృతాలతోనూ పళ్ళరసాలతోనూ చేస్తుంటే అవన్నీ అవసరం లేదు, నీళ్ళంటే మాకు డబ్బులు ఎలాగ వస్తాయండి, మాకు పూజలు ఎవరు చేయించుకుంటారండి అన్నాడు. పూజలు చేయించుకోమని చెప్పాంరా నాయన, అది అవసరం లేదని అన్నా సరే కూడా గురుగారు మీరు మాకు క్షమాపణ చెప్పాలండి అంటున్నాడు. వాడు చెప్పాలంటే సరే వాళ్ళకి అక్కడ భక్తులు చూపించుకోవడానికి, లేకపోతే మీ ఇంటికి వచ్చేస్తామండి మొత్తం శ్రీకాకుళం నుంచి పంతులు అందరినీ అంటున్నాడు. వచ్చేయండి మొత్తం పంతులు పంచెలిప్పించి తోలు తీయించేస్తాను అన్నాం. వీళ్ళందరూ ఎలా తయారయ్యారంటే వీళ్ళు చెప్పేది వినొద్దు అసలు, పంతుల్లో చెప్పేది విననే వినొద్దు అసలు. అభిషేకము శుద్ధోదక జలంతో చేశాము. పాతకాలం పూజారులు మనం పంచామృతాలతో చేసుకోమన్నారు. పంచామృతాలతో చేసుకోవాలి. ఏమిటది? ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు, తర్వాత ఇంకేంటండి ఈ యొక్క తేనె, తర్వాత మనము పంచదార. అరే బాబు చెరుకు రసం అన్ని ఫ్రెష్ కదా, మరి చెరుకు రసం ఎక్కడి నుంచి వేయాలా అంటే చెరుకు రసం నుంచి వచ్చిందే కదండి అది పంచదార అంటున్నాడు. కొంతమరి ప్రసాదం కింద పెట్టేటప్పుడు పటికి బెల్లం పనికిరాదు, పంచదార పనికిరాదు అంటారు. మరి మీరు అభిషేకం చేసేటప్పుడు పంచదారని ఎందుకు చెప్తున్నారా అంటే చెరుకు నుంచి కదా తీసిందంటే ఆంధ్ర షుగర్సే మాదిరా, మా తాతయ్యది అది, అక్కడే మాకు షుగర్ గురించి వీడు చెప్తున్నాడు. మా తాతయ్య గారు చేసిన మన చిన్నప్పటి నుంచి షుగర్ గురించి మాకు తెలుసు. చెరుకు రసం నుంచి తీయడం, బెల్లం దగ్గర నుంచి మేము షుగర్ ఫ్యాక్టరీలు పెట్టాం. మరి వీళ్ళే మనకు కథలు చెప్తే ఎట్లా? కాబట్టి ఈ పెద్ద పూజారులు ప్రాచీన కాలం నుంచి మనకి చెప్పారు కాబట్టి మనం వినాలి పంచామృతాలతో. తర్వాత అది రిజల్ట్స్ ఆశించకూడదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అతి చేస్తున్నారు పూజారులు. ఓకే, ఆవు నెయ్యితో చేస్తే నీకు ధనం వస్తుంది, ఆవు పాలతో చేస్తే నీకు భార్య భర్తలు కలిసిపోతారు, ఇలాంటివి చెప్పారు ఎక్కడన్నా శాస్త్రంలో? తప్పు కదా. నీకు ఇష్టమైతే చేసుకో, లేకపోతే లేదు. శంకరాచార్యుల వారు ఎక్కడన్నా చెప్పారా? తర్వాత మళ్ళీ రసాలు, పళ్ళ రసాలు, నేరేడు రసం, మారేడు రసం, చెరుకు రసం, ఇక ఏ పళ్ళు, అరటిపళ్ళు రసం, అన్నం గుజ్జుతో చేసుకోవచ్చు, ఎవరొద్దన్నారు. కానీ వాస్తవ జ్ఞానం అందించాలి మనం. పెద్ద పెద్ద శివలింగాలు పెట్టేసి చాలామంది ఏం చేస్తున్నారు, పళ్ళ రసాలు ఇవి అవన్నీ వాళ్ళు సన్యాసి డ్రెస్సులు వేసారు కాబట్టి వాళ్ళు చెబుతారు. అది బిజినెస్. అది మామూలు కామన్ ప్రేక్షకుడికి గురువు చెప్పాలి కదా ఎలా చెప్పింది, శాస్త్రం ఏం చెప్పింది అన్నది. సో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని ఎందుకు చెప్పారు అంటే శివుడికి నమ్మకం చమకంతో నీకు వస్తే చెయ్యి. కాబట్టి ఆ మాస శివరాత్రి రోజున ఎవరైతే ఈ రిజల్ట్స్ ఆశించొద్దు ఎవరు కూడా. నేను ఎంతకీ చెప్పేది ఏంటంటే పంతులు గారు చెప్పారండి, మనకు తెలిసిన వాళ్ళే బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళే అడుగుతారు, ఏమండి పళ్ళ రసంతో చేస్తే ఏమొస్తుందండి? బొంగు వస్తుంది,
నువ్వు ఆశించి దేవుణ్ణి నువ్వు నాకు డబ్బులు కావాలా, నాకు ధనం కావాలా అని ఆశిస్తే రూపాయి కూడా ఇవ్వడు. హిరణ్యకశిపుడు ఏం చేసాడు, నాకు చావే ఉండకూడదు, నాకు ఆకాశంలో చావకూడదు, కింద చావకూడదు, లేకపోతే రాత్రి చావకూడదు, పగలు చావకూడదు అని కండిషన్స్ పెడితే ఆ కండిషన్స్ నేను తీసేసి కింద పైన చంపనరా నిన్ను, మధ్యలో పెట్టి చంపుతానని తొడ మీద పెట్టి చంపేశాడు. ప్రాణం ఉన్న వస్తువు ప్రాణం లేని వస్తువులతో చంపకూడదంటే ఏది ప్రాణం ఉండి ఉండని వస్తువు గోలతో చీల్చేశాడు. విష్ణుమూర్తితో చాలా డేంజర్, దేవుడితో కండిషన్స్ పెట్టకూడదు. ఏ కండిషన్స్ లేనటువంటి ధ్రువుడు, ప్రహ్లాదుడు వీళ్ళకి మోక్షం ఇచ్చేసాడు, ఏకంగా డైరెక్ట్ ద్రౌపదాన్ని ఇచ్చాడు. అంటే భగవంతుడిని పంతులు గారులు అంటే అది వాళ్ళ వృత్తి, అభిషేకం చేయించుకుంటారు కాబట్టి మీరు డబ్బులు ఇస్తారు కాబట్టి మీరు ఏమి ఇచ్చారు, 100 రూపాయలు ఇస్తారు అంతే. కాబట్టి ఈ ఆశలు వద్దు, కరెక్ట్గా చేయాల్సిన పద్ధతి గురువు పరంపరలో వచ్చిన వాడిని కాబట్టి నేను చెప్తున్నాను, ఎవడేమనుకున్నా నాకు అవసరం లేదు. ఇక్కడ ఏం కావాలి అని అంటే ఆ రోజు తెల్లవారుజామున నిద్ర లేవాలి, మారేడాకు తెచ్చుకోవాలి, మారేడాకు తెచ్చుకొని శుద్ధోదక జలం, డబ్బులు లేని వాళ్ళు ఉంటారండి, వీళ్ళకేముంది బలిసిపోయిన వాళ్ళు, వాడు మామూలు నీళ్ళతో చేస్తే చాలు. నువ్వు ఆవు పాలు ప్యాకెట్ 100 రూపాయలు అమ్ముతుంది, ఆ 100 లేని వాళ్ళు కూడా ఉంటారు. ఏంటి కథలు చెప్తారు వీళ్ళంతా. కాబట్టి ఆ పంచామృతాలు అన్నీ కొనుక్కుంటే 150 రూపాయలు అవుతాయి. అవి లేనివాళ్ళు ఉంటారు, నీళ్ళతో చేయండి. ఉన్నవాళ్ళు పంచామృతాలతో చేయండి. ఇంకా పళ్ళ రసాలు ఉన్నాయి, తెండి మరి అయితే అన్ని ఏ సీజన్లో మీరు తినేయడం కాదు, దానిమ్మ రసం, యాపిల్ రసం, చెరుకు రసం, అన్ని రసాలతో వెయ్యండి. కానీ ఫలితాలు ఆశించొద్దు. శివుడు నో ఫలితాలు. వాళ్ళ పంతులు గారులను అడగండి, చెప్పిన పంతులు గారిని నువ్వు ఇస్తానన్నావు కదా, ఐశ్వర్యం ఇస్తానన్నావు కదా, ఇది చేస్తే అని పంతులు గారు ఇళ్ళకెళ్ళండి, వెళ్ళి అడగండి. ఏ హామీ శివుడు ఇవ్వలేదు, ఏ హామీ శివుడు ఇవ్వలేదు, నేను ఇవ్వలేదు. కాబట్టి జాగ్రత్తగా ఈ రకంగా చక్కగా శివుడికి అభిషేకం చేసుకొని నైవేద్యం, ఇకపోతే కొబ్బరికాయ కొట్టాలి, అరటిపళ్ళు మన ఇష్టం, వాళ్ళు మారేడాకు వేసుకొని చక్కగా శివుడికి నమ్మకం చమకం వచ్చిన వాళ్ళని అలా చేయడం, లేని వాళ్ళు ఓం నమ శివాయ అన్న మంత్రంతో చేసుకుంటే బ్రహ్మాండంగా సరిపోతుంది. అలాగే అంగారక చతుర్దశి అన్నారు, వీళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్ళిపోవాలి, మరి ఉజ్జయిని వెళ్ళిపోవాలి. ఉజ్జయినిలో మంగళనాథ్ మందిరం ఉంది, కుజుడు అక్కడ పుట్టాడు, అంగారకుడు జన్మభూమి అది. మరి వెళ్ళాలా, భూమి మీద జియోమెట్రికల్ లైన్ మీద వెలిశాడు. అక్కడికి వెళ్ళగానే పంతులు కాసేస్తారు, 3,500, 5,000, 6,000. నువ్వు డైరెక్ట్ వెళ్ళి కుజుడు దర్శనం చేసుకుంటానికి వచ్చానరా మొగుడా అన్న, నో 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 నో, నీకు కుబేరుడు అయిపోతావు, కోటీశ్వరుడు అవుతావు, ఇచ్చేసేయి, 10,000 ఇచ్చాయంటే నేను అసలు వాళ్ళ ట్రాప్లో పన్నెండు అని వెళ్ళి ముందు ఇడే ఇచ్చేస్తాడు అనమాట. సో ఇవన్నీ అవసరం లేదు. ఎవరైతే అక్కడ మంగళనాథ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ కుజుడు దర్శనం చేసుకుంటే సరిపోతుంది. లేదు మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి కుజుడి దగ్గరికి వెళ్ళండి, నీళ్లు పోసుకోండి, కందుల దానం చేయండి. ఆ రోజు అసలు దేవాలయాలకి మందిరాలకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదే. విగ్రహం అంటే దేవుడు కేవలం గుళ్ళల్లో ఉంటాడని ఎవడు చెప్పాడు, అణువణువులో ఉంటాడు. అంగారక స్తోత్రం ఇంటి దగ్గర చదవండి. తర్వాత ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్ర జపం చేయండి. ఆ యొక్క జపం చేసి కందులు ఉడకబెట్టిన కందులు నైవేద్యం పెట్టండి. అక్కడ అంగారక చతుర్దశి ఫలితము వస్తుంది, అలాగే మాస శివరాత్రి ఫలితము వస్తుంది. ఈ విధంగా ఒక్కటి మాత్రం మర్చిపోకూడదు, అనాథలకి, పేదలకి, వికలాంగులకి, సాధులు, వీళ్ళకి దాన ధర్మాలు చేయాలా. వీళ్ళకి చేయకుండా ఇప్పుడు కెమెరామెన్ ఉంటాడండి, ఆయనకు అవసరం, డబ్బులు అవసరం, వానరు చేయించుకుంటున్నాడు ఎన్నో సంవత్సరాల నుంచి, ఇతనికి అవసరం, ఏదో హాస్పిటల్కి వెళ్ళాలి, వాళ్ళ అమ్మగారిని తీసుకెళ్ళాలి, అది ఇవ్వకుండా నేను ఉజ్జయిని వెళ్తాను, నేను తిరుపతి వెళ్ళి నేను ఒక హుండీలో ఒక 1,00,000 రూపాయలు వేసి వస్తానంటే ఎవరికి కావాలా? వెంకటేశ్వర స్వామి ఏం తీసుకోడు. కాబట్టి పేదవాడే దేవుడు. పేదవాళ్ళు, అనాథలు, వికలాంగులు, హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ. ఇది స్వామి వివేకానందుల వారు చెప్పింది. ప్రభాత్ రంజన్ సర్కార్ మా గురువుగారు అయినటువంటి ఆనందమూర్తి గారు చెప్పింది. మహావతార్ బాబాజీ శిష్యుడైనటువంటి పరమహంస యోగానందుల వారు చెప్పింది. ఎవరు చెప్పినా ఇదే చెప్తారు. కాబట్టి ఈ రకంగా చేసుకుంటే మాత్రమే ముఖేష్ గారు ఫలితాలు వస్తాయి. అలా కాకుండా ఎవరో ఏదో చెప్పారంటే వెళ్ళి ఫలితాలు వాళ్ళని అడగమనండి. ఈ రకంగా ఉంటుంది. సో ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలండి.